నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పోలీసుల ఆంక్షల మధ్య సాగిన మాజీ సీఎం పర్యటన. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయన్న జగన్. కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు న్యాయం జరగడం లేదు. ఆసుపత్రిలో శివపార్వతిని పరామర్శించిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. లిక్కర్ స్కామ్లో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలకు నష్టం కలిగించితే శిక్ష తప్పదన్న మంత్రి పార్థసారథి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సుప్రీంకోర్టులో ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై ఇచ్చిన తీర్పుపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. 3 నెలలలోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని మేమంతా వేచి చూస్తున్నామని తెలిపారు. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించింది బీఆర్ఎస్ పార్టీని అని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ గారికి 3 మాసాలలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. మేమందరం కూడా స్పీకర్ గారి నిర్ణయం కొరకు వేచి చూస్తున్నాం. స్పీకర్ గారు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు అనేది వేచి చూడాలి. సార్, బీఆర్ఎస్ వాళ్ళు తమ విజయంగా దాన్ని మాట్లాడుతున్నారు. దాని మీద ఏమన్నా? బీఆర్ఎస్ వాళ్లకు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల కాలంలో పార్టీలను విలీనం చేసుకుంటారు, ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంటారు, ఎమ్మెల్సీలను విలీనం చేసుకుంటారు, ఎంపీలను విలీనం చేసుకుంటారు. మొత్తం ఫిరాయింపుల చట్టాన్ని అపసయ్యం చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది వాళ్ళు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించింది వాళ్ళు. కాస్తంత సిగ్గు ఉంటే విజయోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ చేసుకోవద్దు. సార్, 3 నెలల్లో ఉప ఎన్నికలు సిద్ధంగా కేటీఆర్ అన్నారు. ఎట్లా వస్తారు కేటీఆర్ కాదు ఎన్నికల తేదీని నిర్ణయించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. ముందుగాల స్పీకర్ గారి నిర్ణయం రావాలి. స్పీకర్ గారి నిర్ణయం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంటది. ఎన్నికలు ఎప్పుడు జరగాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు, కేటీఆర్ కాదు. ఆ కాస్త తెలివి కూడా ఆయనకు లేదు. నెల్లూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పోలీసుల ఆంక్షల మధ్య సాగింది. స్థానిక సుజాతమ్మ కాలనీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు భయపడుతున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రజల కోసం పోరాడుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డిపై 14 కేసులు బనాయించారని జగన్ విమర్శించారు. నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు, గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి అప్పట్లో వస్తూ ఉంటే ఈరోజు స్కూళ్ళల్లో తిండి తినాలంటే భయపడే పరిస్థితులకి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు, నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు, ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు, టోఫుల్ అనేది 3వ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు గత 14 నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఈ పెద్ద మనిషి.
ఆరోగ్య ఆసరా గాలికెళ్ళిపోయిన పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం తీసుకునే పేదవాడు గర్వంగా ఏ పేదవాడైనా హాస్పిటల్కు, కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళి తలెత్తుకుని వైద్యం చేయించుకునే ఆ పేదవాడు వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు బోర్డు తిప్పేసిన పరిస్థితుల మధ్య ఈరోజు పేదవాడి ఆరోగ్యం నడుస్తూ ఉంది. ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా గాలికి వదిలేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు అందుతా ఉన్న రైతు భరోసా అన్న పథకం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కూనీ చేసిన పరిస్థితి. రైతు వ్యవసాయం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు ఆత్మహత్య శరణ్యమన్న పరిస్థితిలోకి ఈరోజు వ్యవసాయం దిగజారింది. రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా పోయిన పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగం వెళ్తా ఉన్న పరిస్థితి. సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలే అయి ఇంతకు ముందు జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న ప్రతి పథకము రద్దయిపోయి ఈరోజు ప్రజల బతుకులు, పేదవాడి బతుకులు ఈరోజు అల్లాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజలు ఎక్కడ గొంతు విప్పుతారేమో అని చెప్పి ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తూ ఉన్న ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. నిజంగా ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఇదే ప్రసన్న నా పక్కనున్నాడు. నెల్లూరులో జరిగిన ఈ 2 ఉదంతాలు చెప్తా. ఎంతగా దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి 2 ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. నా పక్కన ప్రసన్న ఉన్నాడు. 6 సార్లు తాను ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు న్యాయం జరగదని వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వరూదు కళ్యాణి ప్రశ్నించారు. మచిలీపట్నం ఆసుపత్రిలో ఆత్మహత్య యత్నం చేసుకున్న శివపార్వతిని ఆమె పరామర్శించారు. మంత్రికి స్వయంగా అనుచరుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం కుమారుడు శివపార్వతిని ప్రేమ పేరుతో మోసగించాడని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర సైతం టీడీపీ పక్షంగా ఉండడం దారుణమని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ మచిలీపట్నంలో జరిగిన సంఘటన మీరందరూ కూడా చూశారు. ఎంత దారుణం అంటే ఆ అమ్మాయిని 4 రోజులు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడేమో సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రేమో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్, ఇక్కడ మంత్రి గారైన కొల్లు రవీంద్ర గారికి ప్రధాన అనుచరుడు. అందుకు మంత్రి గారే స్వయంగా రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న సంగతి మనకి ప్రత్యక్షంగా తల్లి అలాగే ఆ అమ్మాయి తాలూకా సోదరుడు తండ్రి చెప్పిన దాన్ని బట్టి మనందరికీ క్లియర్గా అర్థమైంది. ఎంత దారుణం అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు ఈ విధంగా బాధితుల పక్షాన ఉండకుండా ఎంత ఘోరంగా ఇలా తప్పు చేసిన వాళ్ళ పక్షాన ఉండడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. కొల్లు రవీంద్ర గారికి నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఈ విధంగానే మీరు వ్యవహరిస్తారా? తల్లి కూడా అదే మాట అంటూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి ఇలా జరిగితే ఈ విధంగా తీసుకొని వెళ్ళి తెచ్చేస్తే ఇలాంటి న్యాయమే మీరు చేస్తారా అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 4 రోజులైంది వెళ్ళిపోయాక వాళ్ళకి భువనేశ్వర్ నుంచి ఈ మంత్రి గారి అనుచరులు తీసుకెళ్ళి హైదరాబాద్లో నోటెల్ హోటల్లో కూర్చోబెట్టి మంత్రి గారే స్వయంగా సెటిల్మెంట్కి ప్రయత్నించడం అంటే నిజంగా ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు కోరుతున్నారు, ఒకటే వాళ్ళు కోరుతున్నారు, ఇలా తీసుకెళ్లారు కాబట్టి ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు నాశనం అయిపోయింది కాబట్టి పెళ్లి చేయండి అనేసి. అది న్యాయమైన కోరిక. ఆ కోరికని ఈరోజు కాదని ఆ తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయిని కల్పించకుండా మాట్లాడనివ్వకుండా ఆ అమ్మాయిని ఒక జువెనైల్ హోమ్లో పెట్టేసి వాళ్ళకి కాంటాక్ట్ లేకుండా చేసిన పరిస్థితి. ఇంకా తిరిగి బెదిరించడం, పెళ్లి కనుక చేసినా కూడా చంపేస్తామని ఆ అబ్బాయి తాలూకా తండ్రి సుబ్రహ్మణ్యం అతని మనుషులు కలిసి బెదిరిస్తున్నారంట. అంటే ఎంత దారుణంగా ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక అమ్మాయికి న్యాయం జరగాలంటే ఇంకో మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తే, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తేనా అప్పటికి కూడా ఇంకా న్యాయం జరగలేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయి. అంటే ఆడవాళ్ళు స్వేచ్ఛగా బ్రతకూడదా? ఆమె ఆ స్కూల్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళింది, 4 రోజులైంది. 4 రోజుల్లోనే ఆ అమ్మాయికి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? చూస్తే ఆ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పెట్టిన స్కూలు
విలువలతో కూడిన విద్యను అందిస్తాము అని చెప్పి ఒక గురుకుల పాఠశాలని, హరే కృష్ణ గురుకుల పాఠశాలని పెట్టారు. ఒక ఉన్నతమైన విద్యను అందిస్తారు అనుకుని ఎంతోమంది అక్కడ చదవడానికి జాయిన్ అవుతారు. కానీ తన సొంత కొడుకు కూడా విలువలు నేర్పించలేదు. ఈ విధంగా ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి 4-5 రోజులు తిప్పేసి మళ్ళీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోము అని చెప్పి ఈరోజు ఈ విధంగా ఆ అమ్మాయికి, తల్లిదండ్రులకి ఎంత బాధకు గురి చేస్తున్నారో మనందరం ప్రత్యక్షంగా చూసాం. ఆ తల్లి తండ్రి ఆవేదన చూస్తుంటే మా అందరి కడుపు తరుక్కుపోయింది. ఇంత దారుణమా? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ లేదా? ఈ విధంగా అంటే సరైన శిక్షలు లేవు కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు మరింతగా విజృంభించి మాకేం భయం లేదు, ఏమంటే మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు, మహిళా హోంమంత్రి గారు సెటిల్మెంట్లు చేసేస్తారు అన్న ధైర్యంతో మరింతగా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే మహిళల మీద అఘాయిత్యాలు ఇన్నెక్కువ పెరిగిపోవడానికి కారణం కూడా ఇలాంటి సెటిల్మెంట్లు చేయడానికి మంత్రులే స్వయంగా పూనుకోవడం. బట్టి ప్రజల్లో అలజడి సృష్టించి ఆందోళనలు చేయించి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరంగా ముందుకెళ్లకుండా అడ్డుకునే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన పరామర్శల పేరుతో దొమ్మిలు చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు తప్పితే ఏ ఒక్కళ్ళని నిజమైన పరామర్శకి వెళ్ళట్లేదు. ఆయన నిజమైన పరామర్శ కావాలంటే ఆ కుటుంబాన్ని ఒక్కళ్ళు ఆయన దగ్గర తీసుకొచ్చి 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చోబెట్టుకొని వాళ్ళతో సంభాషించవచ్చు. వేల మందిని పోగు చేసి వాళ్ళతో అల్లర్లు సృష్టించి పోలీసుల మీద దౌర్జన్యాలు చేసి ఆయన సాధిస్తున్నదే ఉంది, ఆయన చేస్తున్నదే ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అన్నీ ఎవరెవరు అనారోగ్యాలతో చనిపోయినా, ఏదో రకరకాల కారణాలతో చనిపోయినా వాళ్ళందరూ దిగులతో చనిపోయారని చెప్పి వెళ్ళి పరామర్శలు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీ ప్రభుత్వ హయాంలో మీ కల్తీ మద్యం తాగినందువల్ల వేలాది మంది చనిపోయారు. ఆయనకి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు పని లేదు, పాట లేదు. కాబట్టి వాళ్ళందరిని కూడా, ఎందుకంటే దాదాపుగా 1,00,000 మంది పైచిలకు ఖచ్చితంగా చనిపోయారు. వాళ్ళందరిని కూడా పరామర్శించి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించి ఆ రోజున చెల్లించారు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆ మరణాలు సంభవించినాయి. ఖచ్చితంగా సిట్టు గుర్తించింది. కాబట్టి మీ పాప పరిహారం కావాలంటే ఆ చచ్చిపోయిన 1,00,000 మందిని పరామర్శించండి, వాళ్ళందరికీ పరిహారం ఇవ్వండి, ఆ కుటుంబాలకు కొంత స్వాంతం చేకూరుతుంది. తప్పకుండా ఈ మద్యం కుంభకోణంలో జరిగింది 3,500 కోట్లే కాదు, ఇంకే చాలా ఎక్కువ ఉంది, కొంతవరకే బయటకు వస్తూ ఉన్నాయి. అట్లాగే ఇసుక కుంభకోణం ఉంది, దాంట్లో కూడా చాలా భయంకరమైన కుంభకోణం ఉంది. దాని మీద కూడా విచారణ జరిగేటప్పుడు దానికి సంబంధించిన వాస్తవాలు కూడా నాకు తెలుసు. దానికి సంబంధించిన అధికారులు సిట్టు కనుక నన్ను పిలిచి విచారిస్తే నేను నాకు తెలిసిన వాస్తవాలు సాక్ష్యాలతో సహా ఇవ్వటానికి ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పేది ప్రతిదీ వాస్తవమే, నాకు తెలిసిన వాస్తవాలు ఆ సిట్టుకి ఇస్తాను. దాని మీద కూడా విచారణ జరిపించి భారతదేశ చరిత్రలో ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి మద్యం ఇసుక కుంభకోణాలకు సూత్రధారి పాత్రధారుల్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం రాబోయే రోజులు విఫలమవుద్ది. కాబట్టి ప్రభుత్వాల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు దీని మీద త్వరితగతిన స్పందించాలని చెప్పి కోరుకుంటాం. లిక్కర్ స్కామ్లో చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది. ఇందులో ఎంత పెద్దవారున్నా చర్యలు తప్పవని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని చాపిరి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగులో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండవు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించిన ఎవరైనా జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఈ నియోజకవర్గంలోని పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఇన్ఛార్జీలందరితో కూడా కలిసి పర్యటించడం జరిగింది. మరి ప్రజల్ని కలిసినప్పుడు అందరూ కూడా ప్రభుత్వ పరిపాలన పట్ల, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల పట్ల, కూటమి ప్రభుత్వం పరిపాలన విధానం పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తపరిచారని చెప్పేసి విన్నపిస్తాను. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న గత ప్రభుత్వ పరిపాలన మూలంగా వారసత్వంగా వచ్చిన అనేక కష్టాలని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల్లో వాటన్నింటినీ కూడా అమలు చేస్తున్నారనే భావన మరి ప్రజల్లో బలంగా ఉంది.
అంతేకాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న విషయంలో కూడా వాళ్ళు పూర్తిగా విశ్వసిస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. కొన్ని సమస్యలు ఏదైతే గృహ నిర్మాణానికి సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వారి కోరికలు కూడా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి తప్పుకోకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా సాగునీటి సమస్యల గురించి ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనితోడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు చూసినట్లయితే బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం కేవలం అభివృద్ధిని అడ్డుకోవడంలోనే తన శక్తియుక్తుల్ని వాడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా ఆర్థిక సంస్థలు రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ప్రపంచం నలుమూలల నుంచి రాష్ట్రానికి వస్తున్నా తట్టుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా పారిశ్రామికవేత్తల పారిశ్రామిక సంస్థల ఎగ్జిక్యూటివ్స్ అడ్రస్లు కనుక్కొని వారికి మన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా మెయిల్స్ పెట్టడం కానీ, ఆర్థిక సంస్థలు సహాయానికి ముందుకొస్తే కోర్టుల ద్వారా కూడా కోర్టులో కేసులు వేసి వాటిని ఆపడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో నిమగ్నమైందని చెప్పేసి తాడిపత్రి నియోజకవర్గంలోని రైతులకు పెనకచెర్ల డ్యాం నుంచి అధికంగా నీటిని తీసుకొచ్చి ఆదుకుంటామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మితారెడ్డి తెలిపారు. రాయలసీమలో సరైన వర్షాలు లేకపోవడంతో కరువులు పరిస్థితులు ఉన్నాయన్నారు. రైతులను ఆదుకోవడానికి డ్యాం నుంచి అధికంగా నీటిని తాడిపత్రి ప్రాంతానికి తీసుకొని రావడం ఒక్కటే మార్గమన్నారు. అందరికీ నమస్కారం. మరి మీరందరూ చూస్తూనే ఉన్నారు, రైతు అనేవాడు ఎన్నో కష్టాల్లో ఉన్నాడు. వాన అని ఎదురు చూస్తున్నా వానలు పడకపోతున్నాయి. మరి వాన లేనప్పుడు మనం ఈ కెనాల్ ద్వారా నీళ్లు తెప్పియాలని చెప్పి ఒక ఆశతో దాదాపు ఒక నెల నుంచి 15 నుంచి 20 వరకు ప్రొక్లైనర్లు అయితేనేమి, జేసీబీలు అయితేనేమి, ట్రాక్టర్లు అయితేనేమి కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నారు. మరి ప్రభుత్వం ఆర్థిక సమస్య మీ అందరికీ తెలుస్తూనే ఉంది. చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఏమని ఆదుకోవాలని చెప్పి ఎదురు చూడకుండా ప్రతి ఒక్క రైతు తన దగ్గర ఉన్న ట్రాక్టర్ అయితేనేమి, పని చేసుకునే వాళ్ళ కాంట్రాక్టర్ దగ్గర ఏదన్నా జేసీబీలు అట్లాంటివి అయితేనేమి, వాళ్ళందరి సహకారంతో ఈరోజు మా నార్త్ కెనాల్ అంతా క్లీన్ చేయడం మొదలుపెట్టినాము. నాకు తెలిసి ఇంకొక 15 రోజుల్లో మొత్తానికి పూర్తి అయిపోతుంది. మరి ఈ కెనాల్ క్లీన్ చేసేది ఒక ఎత్తు అయితే, ఖచ్చితంగా నేను మా రాయలసీమకి వాన అనేది లేదు, నీళ్ళు అనేది కష్టమవుతుంది. మా మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో హై లెవెల్ కెనాల్, ఈసారి ప్రభుత్వం మమ్మల్ని అది ఒక్కటి రిపేర్ చేయించి ఆదుకుందంటే మాత్రం మాకు ఎక్స్ట్రాగా దాదాపు 4000 క్యూసెక్ నీళ్ళు వస్తాయి. సో నేను కోరేది మా ప్రభుత్వాన్ని అదొకటే. ఈసారి మా ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడబోతున్నాను. ఇది ఏ విధంగా అయినా మాకు ఈ 4000 క్యూసెక్లు వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుతాను. ఖచ్చితంగా వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాము. మరి ఇది పోయిన సంవత్సరం కూడా క్లీన్ చేయించాము, మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. రైతు అనే వారికి సాగునీరు వచ్చేంత వరకు ఖచ్చితంగా కృషి చేస్తూనే ఉంటాము. మాది తంది అని చూడకుండా సొంత నిధులతో, రైతాంగంతో, వాళ్ళ సహకారాలతో క్లీన్ చేపిస్తూనే ఉంటాం. దాదాపు ఇక్కడ నుంచి అక్కడికి 4 కిలోమీటర్లు ఉంది. మళ్ళా పామిడి సెక్షన్ నుంచి ఇంకొక 4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ కూడా ల్యాండ్ స్లైడ్ అయ్యి, బ్రీచ్ అయ్యి, రాళ్ళన్నీ పడిపోయి, అది కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. కొంత చిన్న బ్లాస్టింగో లేదంటే రాక్ బ్రేకర్ పెట్టి క్లీన్ చేపిస్తాము. సో అక్కడ ఇంకొక 2-3 కిలోమీటర్లు ఇదే విధంగా ఉంది, అది కూడా క్లీన్ చేపిస్తాం ఖచ్చితంగా. అనంతపురం జిల్లా ఆమడగూరు మండలం మహమ్మదాబాద్లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు బోధించారు.
పాఠశాలలో మౌలిక వసతులు ఉపాధ్యాయులు అందిస్తున్న విద్యపై ఎమ్మెల్యే విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. 6వ తరగతి 7వ తరగతి విద్యార్థులకు పాఠాలను బోధించి ఆకట్టుకున్నారు. అన్ని సబ్జెక్ట్స్ నో మేడం మరి ఏదో ఒక కంటెస్ట్ తక్కువ వస్తున్నాయి అందరికి ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా మ్యాథ్సా కష్టం ఉందా మ్యాథ్స్ అంటే ఇంకోసారి చెప్పి మనం అడుగుతాను ఈజీ సొల్యూషన్ అదే నెల్లూరులో జగన్ను కలవడానికి వచ్చిన ప్రజలను వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడంపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకే అధికారమని, అభిమాన నాయకుడిని కలవడానికి అడ్డుకోవడం కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఏ రకంగా కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉందో మనమంతా చూస్తూ ఉన్నాం. నాకైతే ఆశ్చర్యం వేస్తూ ఉంది, చంద్రబాబు నాయుడుకు ఎందుకు అంత భయం? ఒక మాజీ ముఖ్యమంత్రి తన కార్యకర్తలను పరామర్శించడానికి, తన నేతలను పరామర్శించడానికి పోవడం తప్ప ఇది ప్రజాస్వామ్యమా? మీరు ఈ రకంగా ఇబ్బందులు పెడితే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారా? ఈ చర్యను ప్రజలు హర్షిస్తారా? ఏ రకంగా మీరు చేయాలనుకుంటారు? ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఈరోజు వరకు ఎవ్వరూ చేయనటువంటి విచిత్రపు పోకడలన్నీ మీరు చేస్తూ ఉన్నారు. ఒక నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలను చూడాలనుకుంటే ఆంక్షలు విధిస్తారా? మీరు ప్రజలను ఆపాలనుకుంటే ఆపగలుగుతారా? మీతో అవుతుందా? మిర్చి ఆడినప్పుడు పరామర్శించడానికి పోయినప్పుడు ఆపారు, ఆపగలిగారా? మామిడి రైతులను పరామర్శించడానికి పోయినప్పుడు ఆపాలనుకున్నారు, ఆపగలిగారా? ఈరోజు మీరు కేవలం 113 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలని చెప్తారు. ఇది ఏ రకమైన నీతి? ప్రజలు తనకిష్టం వచ్చిన నాయకుడిని కలవడానికి స్వాతంత్రం ప్రజలకు లేదా? ప్రజలు ఖచ్చితంగా తన నాయకునికి పోయి తన కష్టాలు చెప్పుకునే అవకాశం మీరు ప్రజలకు ఇవ్వరా? ఎక్కడైనా సరే ఒక నాయకుని దగ్గరికి వెళ్తే పోలీసులు ఆ నాయకునికి ప్రజలు కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినిమా హీరో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి వస్తాడు. అక్కడ కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు ఆగస్టు 2వ తేదీన ప్రకాశం దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామానికి విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. తీసుకోవడం
ఆళ్లగడ్డ నియోజకవర్గం దొన్నిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ యాక్సిడెంట్ కావడంతో రోడ్డుపైకి వ్యక్తి పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తక్షణమే స్పందించారు. ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని గుర్తించి ఆటోలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో వరకు సెల్లు నువ్వు తీసుకో, సార్ చెప్తాడు. నాకు వినాక ఫోన్ చేసి అయిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పోలీసుల ఆంక్షల మధ్య సాగిన మాజీ సీఎం పర్యటన. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయన్న జగన్. కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు న్యాయం జరగడం లేదు. ఆసుపత్రిలో శివ పార్వతిని పరామర్శించిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. టిక్కర్ స్కామ్లో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలకు నష్టం కలిగించితే శిక్ష తప్పదన్న మంత్రి పార్థసారథి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.